మెయిన్ ఇక్కడ పెట్టిన విషయం మీరే మాకు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మేము చెన్నై వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు 70 లక్షలు బిల్లు అయింది, దాని విషయం ఏంది కనుక్కునేదానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఆడ ఫస్ట్ డాక్టర్తో అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రెండు మాత్రమే ఆనర్ అయ్యింది. ₹1 కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhsకి. ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె దగ్గర 11 లక్షల చిల్లర అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. అప్పుడు ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి కానీ మీకు ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల 40 lakhs మొత్తం రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. ఇంత 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే రీఛార్జ్ అయిపోయి ఉంటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కాడికి మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హర్ట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తాం. డిశ్చార్జ్ చేసేదానికి డబ్బులు లేవు, హాస్పిటల్ వాళ్ళు పంపించడం లేదు, మాకు 20 లక్షలు అవసరం ఉంటుంది, దయచేసి మీడియా మాకు సహకరించండి అని చెప్పింది. అవును చెప్పింది. అది చూస్తే సిచ్యువేషన్ వేరేగా ఉంది. 60 లక్షలప్పుడు చేసుకుంటే ఆమె దూరం 12 లక్షలు 11 లక్షల చిల్లర 9 lakhs అనేది కట్టేస్తుంటే ఆ రోజు రిలీజ్ అయిపోయింటాడు. అడిషనల్గా 7-8 లక్షలు వచ్చేసేది కాదు. ఇప్పుడు అడిషనల్గా మేము కట్టినా ఎవరు కట్టినా కూడా 7 లక్షలు అనవసరంగా పోయింది. బెడ్ ఛార్జీలని అదని టోటల్గా 20 లక్షలకే సరే క్లియర్ చేసి వాళ్ళు ఇచ్చిన 7,26,000 ఎంతో డిశ్చార్జ్ రాసి మొత్తం ఒక బిల్లు చేస్తే మేము ఇంత కట్టలేము మాకు ఇది అంత ఆవిడ అన్నంతో 60 lakhs. అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ 2-3 నిమిషాల్లోనే ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేస్తారంటే అది పర్సనల్గా చెప్పాలి కదా. మనకి చెప్పింది 77 లక్షలు. మీరు చూసుంటారు వీడియోలో కూడా 20 లక్షలు కట్టాలి. నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు. డిసెంబర్ 19, 10 రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఏర్పాటు చేస్తాం. ఇబ్బంది పడకండి అమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్లు ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చాడు. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సంబంధం వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం, ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చుంటారు పెట్టింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 months కోసం ఇది ఇలా బిల్ అయింది. మనకి ముందే చెప్పుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు నాని, నందా, మురళి, జానకి, వరదారెడ్డి స్టేట్ కన్వీనర్, మురళి స్టేట్